తుంగా వస్తుండే వంకర నడుము గిచ్చుతుండే నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే తైతక్కలాడకంటుండే కంట నీరన్న బట్టగొంట సంటి బిట్టలెక్క నిన్ను అలుగుతుంట పొదరగయ్యలేదా గొప్ప సీటికి మాటకి కింద దాన్ని గంత చేసి ఇత్తు పెద్ద బజార్లెత్తలేవా ఏం కాలిపోకెనో ఇన్నెత్తి తిరిగెనో పాత బట్టనేమో చేతనైతలేదో ఉల్టా నన్నిట్ల మంది ముంగట్ల బదనాం చేస్తదే చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులెక్కుండే తోడే ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండే నడిచి అడగదురా బామర్ది చెప్పింది చెయ్యదురా బామర్ది పక్కింట్లో కూసుంటది నా మీద సాడీలు చెప్తుంటది నా వరకు కోసిర్రంటూ బామర్ది శోకాలు పెడుతుంటది బామర్ది ముచ్చట్లు చెప్పబోతే మీ యొక్క మూతంతా దిప్పుతుంటది చీకట్లా ఉన్నా వాకిట్లా ఉన్నా ఇంటికి రప్పోలే కాస్తడు మొగడు ఎంతలోనైనా నువ్వెంట ఉంటే ఎదురు నిలిచి వాడు గెలిచి వస్తాడు గోసల్ని చూస్తా ఉన్నా ఏదైనా గుండెల్లా దాస్తాడులే నీ బొట్టు నీ కాదులే ఎంతైనా వాణి మంచ పానాలులే చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులెక్కుండే తోడే ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే పెళ్ళైన కొత్తల అత్తర్లు పూసిన్నే ఈ సీర సింగులు బట్టి వెనకనక తిరిగిన్నే ముత్తులిస్తుంటే ఊరుగస్తుంటే చక్కెర లెక్క నీ మాటలుంటుండే మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతడే బండకేసి ఓ వదినే అమాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే చంకీలా అంగిలోడే చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులెక్కుండే తోడే ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే చినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటదే ఓ వదినే మాసిన ఇప్పుడు మంచంలానే పంటదే పెళ్ళైన కొత్తల అత్తర్లు పూసిన్నే నీ సీర సింగులు బట్టి వెనకనక తిరిగిన్నే ముత్తులిస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్క నీ మాటలుంటుండే మారేని తీరు పెరిగేని నోరు వారి ఇంకా వింటున్నావురా బాలు ఎప్పుడు పోతావురా ఊరే కొన్ని అక్క ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టినావు నీ బాసుగాల కోలోన పల్లె కోడికు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది మూటల్లే సగబెట్టుకుందే బాయి దుర్గన పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పొల్లే తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా గట్టి మబ్బులు కాల్వ గట్టులు బాపు పండక్కి చెల్లి కూడా వచ్చేసిందే ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన కాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు తరలి రాదటనే వసంతం తన దరికి రాని వనాల కోసం
తెలియని మనుగడ కథ దిశ నెరుగని గమనము కథ తరలిరాద తనే వసంతం. రాష్ట్రంలో గ్యాస్ ప్రాబ్లం వల్ల మెడికల్ షాపులు ఫుల్ బిజీ. గ్యాస్ ప్రాబ్లం వల్ల మెడికల్ షాపులు ఎందుకు బిజీ? వంట గ్యాస్ కాదు, ఒంట్లో గ్యాస్ ప్రాబ్లం. అరే బాబు అయ్యగారు, ఎవర్రా ఇద్దరు? సర్పంచ్ గారి పిల్లలండి. కాదు మారుస్తానన్నారు. ప్రసాద్ గారినా? బాధ కిడ్నీని పక్కన నుంచి వచ్చింది నువ్వేనా? వెళ్ళరా, నాకు మాట ఇవ్వాలి నువ్వు. ఇదిగో నువ్వు ఇగోకెళ్తే బుక్ అయిపోతావు ఈ రోజు. స్మితా గారితో మీరు చాలా సాంగులు చేశారు గురువు గారు. ఆవిడతో మీకున్న అనుబంధం గురించి. ఒకరోజు నేను షార్ట్ నుంచి పోతున్నా, కూర్చొని వచ్చి, రే నువ్వు వచ్చావేంటి, నీకు లేదు కదా అంటే, నేను నీ కోసం వచ్చాను. నా కోసం ఏంటంటే, ఈ రోజు నీ బర్త్డే అంట కదా అందుకని వచ్చాను. 3, 2, 1 స్టార్ట్. Twinkle twinkle little star, how I wonder what you are, how I wonder what you are. Twinkle twinkle little star. ఈ అమ్మాయి కావాలని మనోడికి ఎప్పటి నుంచో దొరకాలని చూస్తుంది, అందుకని వచ్చి గో. కాదు ఆది గారు, ఆట ఆడుతున్నారా భోజనాలు కూర్చున్నారా? వాళ్ళు ఆడేది కోకో, నేను ఆడుతుంది కూకో కూకో కూకో. నరేష్ నువ్వు రౌండ్ అరే నరేష్, ఇది ఇప్పటికీ ఇదే కదా ఆడుకునేది. ఇలా పట్టుకొని ఇలా చుట్టి వెంటనే ఏం లేదు, మనం ఇలా వేస్తే ఫస్ట్ తిరగదు. రంగులు రాట్నం కొట్టు ఇట్లా. నాకు అర్థమైందిరా. కొద్దిగా లైట్ గా మొత్తం అందరి రియాక్షన్స్ మీరే ఇచ్చేసారు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. నేను బ్రతికే ఉన్నానా అనే ఫీలింగ్ వచ్చింది కొంచెం. చిన్నతనం లైఫ్ గుర్తురాని వాడు అసలు మనిషే కాదు. ఈ ఎపిసోడ్ నా చిన్నతనం మొత్తం అన్ని గుర్తు చేసిన ఎపిసోడ్ రా ఇది. నా జన్మ ధన్యం. ఇప్పటిదాకా నేను బ్రతికుండటం ఈ ఎపిసోడ్ కోసం బతుకున్నానేమో. ఆ రోజులు మళ్ళీ రావు. ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ.